శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు భాగవతంలో ఉషాపరిణయ ఘట్టాన్ని చెప్పుకుందాం. పూర్వం బాణాసురుడు అనే ఆయన ఉండేవాడు. ఆయనకి 1000 బాహువులు. బలిచక్రవర్తికి 9 కుమారులు. ఆ 9 కుమారుల్లో పెద్దవాడు బాణాసురుడు. అతను సోణపురాన్ని పరిపాలన చేస్తున్నాడు. 1000 చేతులు ఉన్న బాణాసురుడు ఒక రోజున కైలాస పర్వతం మీదకు వెళ్ళాడు. అది అసురు సంధ్య వేళ. ఆ సమయంలో పరమశివుడు తాండవం చేస్తున్నాడు. బాణాసురుడు అక్కడ ఉండేటువంటి 500 వాద్య పరికరాలను తీసుకుని తన 1000 చేతులతో మ్రోగించాడు. పరమశివుడు తాండవం చేసిన పిదప సింహాసనం మీద కూర్చుని పొంగిపోయాడు. 1000 చేతులతో 500 వాద్య పరికరాలను ఎంతో గొప్పగా వాయించావు అని బాణాసురుణ్ణి మెచ్చుకున్నాడు. అతను పరుగు పరుగున వచ్చి శంకరుని స్తోత్రం చేశాడు. బాణాసురుడు చేసిన స్తోత్రం విని శంకరుడు, నీకేం కావాలో కోరుకో, ఇస్తాను అన్నాడు. అప్పుడు వానిలో ఉన్న అసురీ ప్రవృత్తి బయటకు వచ్చింది. అతడు ఎంత విచిత్రమైన కోరిక కోరారో చూడండి. ఈశ్వర, నేను ఎప్పుడూ నీ పాదాలను ఆశ్రయించే ఉంటాను. నీవు మాత్రం నాకొక్క ఉపకారం చేసి పెట్టాలి. పార్వతీదేవితో కలిసిన వాడిపై నేను కోట లోపల ఉంటే నీవు నా కోట బయట కాపలా కాస్తూ ఉండాలి. ఇది నా కోరిక. నీవు భక్తుల కోరికలు తీర్చడంలో వసుడైపోయేవాడేవు కదా, అందుకని నాకు ఈ కోరిక తీరుస్తావా అని అడిగాడు. అప్పుడు శంకరుడు వానికేసి చిత్రంగా చూశాడు. కానీ ఈశ్వరుని కారుణ్యం చాలా గొప్పది. బాణాసురుని కోరిక తీర్చడానికి అంగీకరించాడు. పార్వతీదేవితో కలిసి త్రిశూలం పట్టుకుని కోట బయట అటు ఇటు తిరుగుతున్నాడు. శంకరునితో పాటు ఆయన అన్నూయులు అందరూ కూడా అక్కడికే వచ్చేశారు. ఈ విధంగా శంకరుడు కోట బయట తన పరివారంతో ఉంటూ కోటను రక్షిస్తూ ఉండేవాడు. ఎప్పుడైతే పరమశివుడు బాణాసురుని కోటకు కాపుదలగా ఉన్నాడని తెలిసిందో ఇక బాణాసురుడి వైపు కన్నెత్తి చూసేవాడు ఎవడూ లేడు. ఒకరోజు కోట బయట కాపలా కాస్తున్న శంకరుని వద్దకు వచ్చి, శంకర, ఆ రోజు నేను కోరిన కోరిక మన్నించి మీరు వచ్చి నా కోట కాపలా కాస్తున్నారు. ఎవడూ వచ్చి నాతో యుద్ధం చేయటం లేదు. కానీ నాకు మాత్రం యుద్ధం చెయ్యాలని ఎంతో సంతోషంగా ఉంటుంది. మీరు ఏమీ అనుకోకపోతే దయచేసి నాతో ఒక పర్యాయం యుద్ధం చేయవలసింది అని కోరాడు. భగవంతుని కారుణ్యం వానికి అంత చులకనగా కనపడ్డాది. ఈశ్వరుడు తెల్లబోయాడు. అప్పుడు ఆయన అన్నాడు, ఇప్పుడు ఈశ్వరునికి ఒక ఇబ్బంది వచ్చింది. రక్షించవలసిన వాడు తానే, వాడు అడిగిన కోరిక శిక్షించవలసిన వాడు తానే. ఈ రూపంలో రక్షణ చేస్తూ శిక్షను ఈయనకున్న ఇంకో రూపంతో వెయ్యాలి. నాతో సమానమైన ఇంకొకడు నీ దగ్గరికి వస్తాడు. వాని రాకకు గుర్తుగా నీ రథానికి ఉన్నటువంటి జెండా కింద పడిపోతుంది. అప్పుడు నీకు తగిన యుద్ధం జరుగుతుంది. అప్పుడు నీకు నా వ్యగ్రత పోతుంది అన్నాడు. పరమేశ్వరుడు మాట విని బాణాసురుడు చాలా సంతోషించాడు. ఆ రోజు ఎప్పుడు వస్తుందా అని దాని గురించే ఆలోచిస్తూ ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు శివుడు స్థితికారకుడై కేశవుడు రావాలి. పురాణాన్ని అర్థం చేసుకుంటే అలాగే ఉంటుంది. అర్థం చేసుకోకపోతే శివుడు వేరు, కేశవుడు వేరు, శివకేశవులు కొట్టుకుంటున్నారని అనిపిస్తుంది. మన అజ్ఞానాన్ని బాణాసురుడి స్థాయికి తీసుకువస్తుంది. ఇప్పుడు ఈశ్వరుడు ఒక చమత్కారం చేశాడు. బాణాసురునికి మంచి యవ్వనంలో ఉండి అతి సౌందర్యవతి అయిన ఒక కుమార్తె ఉంది. ఆమె పేరే ఉష. ఆమె ఒకరోజు రాత్రి నిద్రపోతోంది. పురుషుల గురించి ఆమెకు ఏమీ తెలియదు. నిద్రపోతున్న ఉష కలలోకి కృష్ణ భగవానుడు మనవడైనటువంటి అనిరుద్ధుడు వచ్చి ఆమెతో రమించాడు. ఆమెకు సుఖానుభూతి కొన్ని గుర్తుల చేత స్పష్టంగా తెలిసింది. ఆవిడ నిద్ర లేచింది. కానీ ఆవిడ నిన్న రాత్రి కలలో ఏ పురుషుని చూసిందో ఆ పురుషుడి కోసమే ఆమె మనస్సు గతి తప్పి తిరగడం మొదలుపెట్టింది. అందువలన ప్రతిరోజు ఎలా ఉంటుందో అలా ఉండలేకపోతోంది. చాలా దిగులు చెందింది. ఈమెకు చిత్రలేఖ అనబడే అనుంగు చిలుకెత్తి ఒకటి ఉంది. ఆవిడ వచ్చి, నీవెందుకు అలా ఉంటున్నావు? నీ ప్రవర్తనలో వచ్చిన మార్పు వలన నేను ఒక విషయాన్ని గమనించాను. నీవు ఎవరో ఒక పురుషుని వలపులో పడ్డావని నేను అనుకుంటున్నాను. నేను నీ చెలికత్తెను, ప్రాణ స్నేహితురాలను. కాబట్టి అసలు జరిగిన విషయం ఏమిటో నాకు చెప్పవలసిందే అని అడిగింది చిత్రలేఖ ఉషతో. అప్పుడు ఉష అన్నది తన స్వప్న వృత్తాంతం అంతా చెప్పింది. అప్పుడు చిత్రలేఖ అంది, సఖి, నీవేమీ బెంగ పెట్టుకోకు. నీకు కలలో కనిపించిన వాడు ఎలా ఉంటాడో నీవు చెప్పావు. నేను ఎందరో రాజాదిరాజులను చూశాను. వాళ్ళ చిత్రపటాలను గీస్తాను. అవి చూసి ఇందులో ఎవరు నీకు కనపడ్డారో చెప్పు అని రాజకుమారుల బొమ్మలను చిత్రీకరించింది. పిమ్మట ఉషాదేవిని పిలిచి ఆ చిత్రాలను చూడమని చెప్పి వాళ్ళందరి గురించి పేరు పేరున వివరించింది.
అనిరుద్ధుని చిత్రాన్ని ఆమె గుర్తించింది. అప్పుడు చిత్రలేఖ, ఆయన పేరు అనిరుద్ధుడు, ఆయన యందా నీవు మనసు పడ్డావు సఖి. ఇప్పుడు నేను నీకు ఒక గొప్ప ఉపకారం చేస్తాను. నాకు కామరూపం తెలుసు. అందుకని ఇవాళ రాత్రి నేను ద్వారకానగరం ప్రవేశం చేసి నిద్రపోతున్న అనిరుద్ధుడిని అపహరించి తీసుకువచ్చి నీ హంసతూలికా తల్పం మీద పడుకోబెడతాను. నీవు హాయిగా నీ ప్రియుడితో క్రీడించు అని చిత్రలేఖ చెప్పి రాత్రికి రాత్రి ద్వారకకు బయలుదేరింది. బయట 3 కన్నుల వాడు ఆమె వెళ్ళడం చూసి ఊరుకున్నాడు. ఈయన వరం నిలబెట్టవలసిన వాడు అక్కడే ఉన్నాడు. శివకేశవుల ఇద్దరు మనస్సులు ఒకటే. అందుకని అక్కడ కృష్ణ భగవానుడు ఏమీ తెలియనట్టుగా అక్కడ పడుకున్నాడు. చిత్రలేఖ అనిరుద్ధుని మందిరంలో ప్రవేశించి నిద్రపోతున్న అనిరుద్ధుణ్ణి ఒక్కసారి సమ్మోహనం చేసి ఆయన్ని తీసుకుని ఆకాశ మార్గంలో తిరిగి లోపలికి వెళ్ళిపోయింది. చిత్రలేఖ మరొక పురుషుని తీసుకుని కోట లోపలికి వెళ్ళడం, బయటకి కోటలోకి కాపలా కాస్తున్న 3 కన్నుల వాడు చూశాడు, అంటే ఈశ్వరుడు చూశాడు. ఏమీ అభ్యంతరం పెట్టలేదు. చిత్రలేఖ అనిరుద్ధుని తీసుకెళ్లి ఉషాదేవి మందిరంలో హంసతూలికా తల్పం మీద పడుకోబెట్టేసింది. ఇదంతా పరమాత్మ సంకల్పం. ఆయన ద్వారకలో కృష్ణుడిగా ఉన్నాడు, ఇక్కడ శివుడిగా ఉన్నాడు. ఒకే మూర్తి 2గా ఉన్నాడు. ఉషాదేవి తన ప్రియుడిని గుర్తించింది. అనిరుద్ధుడు కూడా వేరు అభ్యంతరం చెప్పకుండా ఆమెతో ఆటపాటలు మొదలుపెట్టాడు. వారిద్దరూ అలా సంతోషంగా అంతఃపురంలో కాలం గడిపేస్తున్నారు. నెలలు కాలం గడిచిపోతున్నది. కానీ కాలం ఎప్పుడూ ఒకే రీతిగా ఉండదు కదా. ఉషాదేవి యందు గర్భిణీ చిహ్నములు కనపడ్డాయి. ఈ విషయాన్ని పరిచారకులు వెళ్ళి బాణాసురుడికి చెప్పారు. బాణాసురుడికి ఎక్కడ లేని ఆగ్రహం వచ్చి, ఎవరు ఈ తుంటరి పని చేసినవాడు అని ఉషాదేవి అంతఃపురానికి వచ్చి కూతురిని అడిగాడు. ఎదురుగా అనిరుద్ధుడు కనబడ్డాడు. అనిరుద్ధుడిని బంధించమని భటులను ఆజ్ఞాపించాడు. భటులు వెళ్ళి అనిరుద్ధుడిని బంధించడానికి ప్రయత్నించగా అనిరుద్ధుడు తన కథాప్రవాహంతో వారినందరినీ పరిమారుస్తున్నాడు. బాణాసురుడికి ఆగ్రహం వచ్చి అనిరుద్ధుని నాగపాశముల చేత బంధించాడు. అలా బంధింపబడిన అనిరుద్ధుడు ఇక కదలేక నిలబడిపోయాడు. ఇది చూసి ఉషాదేవి విలపిస్తోంది. ఇదే సమయంలో అక్కడికి భటులు వచ్చి, ప్రభు, మీ రథం మీద ఉన్న జెండా విరిగి కింద పడిపోయింది అని చెప్పారు. తనతో యుద్ధం చేయడానికి ఎవరో వచ్చేశారని అతడు భావించి ఇన్నాళ్లకు తన కోరిక తీరబోతుందనుకుని బయలుదేరాడు. అసలీ వృత్తి ఎటువంటిదో చూడండి. వానికి కూతురి గొడవ అక్కర్లేదు, యుద్ధం మాత్రమే కావాలి. ఈలోగా అక్కడ నారదుడు ద్వారకలో దిగాడు. ఏమీ ఎరుగని వాడితో అనిరుద్ధుడి కోసం వెతుకుతున్నట్టుగా నటిస్తున్నాడు కృష్ణుడు. నారదుడు అనిరుద్ధుడిని బాణాసురుడు నాగపాశంతో బంధించాడు, నీవు వెంటనే బయలుదేరవలసిందని కృష్ణుడికి చెప్పాడు. వెంటనే బలరాముడు, కృష్ణుడు, సాత్యకి, ప్రద్యుమ్నుడు అందరూ కొన్ని కోట్ల సైన్యం నదులు పొంగి ప్రవహిస్తున్నాయి అన్నట్లుగా బయలుదేరి సోమనపురం మీదకి యుద్ధానికి వెళ్ళారు. బాణాసురుడికి ఎక్కడలేని సంతోషం వచ్చేసింది. వాడు శంకర్ని పిలిచి, నీవు నన్ను రక్షణ చేయడానికి కదా కోటకు కాపు కాస్తున్నావు. నీవు కృష్ణుడి కోట లోపలికి రాకుండా యుద్ధం చెయ్యాలి. అప్పుడు మాత్రమే నీవు నాకు ఇచ్చిన వరం నిలబెట్టుకున్నట్లు అవుతుంది. కాబట్టి ముందుగా నీవు యుద్ధం చేసి కృష్ణుడు తన పరివారం కోటలోకి రాకుండా ఆపవలసిందే అని అన్నాడు బాణాసురుడు. శంకరుడు భక్తవత్సలుడు, భక్తునికి ఇచ్చిన మాట తప్పడానికి వీల్లేదు. కాబట్టి ఇప్పుడు శంకరుడు కృష్ణుడితో యుద్ధం చెయ్యాలి, కృష్ణుడి చేతిలో ఓడిపోవాలి. శంకరుడు భక్తవశంకరుడై తనతో యుద్ధం చేస్తున్నాడని కృష్ణుడికి తెలుసు. యుద్ధం ప్రారంభమైంది. శివుడు యుద్ధంలో లొంగనంతసేపు బాణాసురుడి జోలికి కృష్ణుడు వెళ్ళడానికి వీల్లేదు. తన వరం నిజం కావాలంటే కృష్ణుడి చేతిలో తాను ఓడిపోతే అవతల తాను ఇచ్చిన వరానికి మినహాయింపు ఇచ్చినట్లు అవుతుంది. శంకరుడు యుద్ధం చేసి కృష్ణుడి చేత ప్రయోగింపబడిన బాణపు దెబ్బకు నందీశ్వరుడి మీద వాలిపోయాడు. అప్పుడు కృష్ణుడు బాణాసురుడి మీదకి యుద్ధానికి బయలుదేరాడు. అప్పుడు శివజ్వరము అనబడే ఒక శక్తి బయటికి బయలుదేరింది. అది కృష్ణుడితో యుద్ధం చేస్తోంది. కృష్ణుడు వైష్ణవజ్వరాన్ని ప్రకోపం చేశాడు శివజ్వరం మీద. ఆ 2 శక్తులు ఒకదానితోటి ఢీకొన్నాయి. ఆ రోజున శివజ్వరం విష్ణువుని ప్రార్థన చేసింది. ఉషాపరిణయ ఘట్టంలో పార్వతీ పరమేశ్వరుల వలన, కృష్ణ భగవానుడి వలన లోకానికి ఒక గొప్ప ప్రయోజనం వచ్చింది. ఆ రోజున కృష్ణ భగవానుడు ఒక వరం ఇచ్చారు. ఎవరు ఉషాపరిణయ ఘట్టంలో శివజ్వరం, విష్ణుజ్వరం
అనబడే శక్తులు యుద్ధం చేయడం అనే ఘట్టంలో శివజ్వరం చేసే శరణాగతి విన్నారో వారికి ఎప్పుడూ కూడా ప్రాణాంతకమైనదిగా జ్వరం బాధించడానికి వీలు లేదు. ఆ మేరకు నేను వరం ఇస్తున్నానన్నాడు కృష్ణుడు. కాబట్టి ఎప్పుడైనా జ్వరం చేత ప్రాణాంతకం అవుతోందని అనుకుంటే ఉషాపరిణయాన్ని శరణాగత తత్వాన్ని చదువుకోవడం కోసమని ఒకసారి పారాయణం చేస్తారు. అంత గొప్ప వరం ఇస్తే ఆ రోజున శివజ్వరం ఉపశాంతి పొందింది. వెంటనే బాణాసురుడు యుద్ధానికి వచ్చాడు. పరమాత్మ తను చేసిన యుద్ధం వలన ఆ రోజున బాణాసురుడు పడిపోయే పరిస్థితి వచ్చింది. తన కొడుకుని ఎలాగైనా రక్షించుకోవాలని బాణాసురుడి తల్లి అయిన కోటర ఆ రాజ్యానికి ఆ రోజున యుద్ధానికి వచ్చి ఒంటి మీద ఉన్న వలువలన్నీ విప్పేసి జుట్టు విరబోసుకుని చేతులు పైకెత్తి ఆహాకారాలు చేస్తూ కృష్ణుడు ఎదురుగుండా నిలబడింది. ఒక స్త్రీ వివస్త్రై జుట్టు విడిబడి ఎదురుగా నిలబడితే ఛీ అని తల తెప్పుకొని ధనస్సు పక్కకు పెట్టి కృష్ణ పరమాత్మ యుద్ధం ఆపేశాడు. బాణాసురుడు కోటలోకి పారిపోయాడు. మర్నాడు మరల యుద్ధం ప్రారంభమైంది. అప్పుడు శంకరుడు కృష్ణుణ్ణి ప్రార్థన చేశాడు. నేను కోట బయట రక్షణగా ఉన్నంతకాలం వీడు పడిపోవడానికి వీల్లేదు. కాబట్టి తగిన విధంగా నీవు వానికి శిక్ష వేయవలసిందని. శివకేశవుల హృదయాలు ఒకరినొకరు తెలుసు. ఉన్న ఒక్క పదార్థము రెండుగా కనపడుతోంది. కాబట్టి ఆ రోజు కృష్ణ భగవానుడు బాణాసురునికి ఉన్న బాహువుల్లో 996 బాహువులను సుదర్శన చక్రధారల చేత తెంచేశాడు. 4 బాహువుల్ని వదిలేశాడు. అప్పుడు వానికి ధర్మార్థ కామ మోక్షాలు తెలిసాయి. ఇప్పుడు వాని శరీరం నందు రజోగుణ తమోగుణాలు లేవు. శుద్ధ సత్వంతో ఉన్నాడు. ఈశ్వర, వీడు నీ భక్తుల్లో అగ్రకేశరుడవుతాడు. బాణాసురుడు అంటే గొప్ప శివభక్తుడని చెప్పుకుంటారు. ఎక్కడ అసుర సంధ్య వేళలో బాణాసురుని చరిత్ర, ఉషా అనిరుద్ధుల చరిత్ర చెప్పుకుంటారో అక్కడ విజయాలు సంభవిస్తాయి. అందుకని 4 చేతులతో వీనిని వదిలేస్తున్నాను. నీ పరివారంలో వీడు అగ్రగ్రేసుడు అవుతాడు. ఇంకా ఎప్పుడూ ప్రమాదాలతో కూడిన ప్రవర్తన వీడి యందు ఉండదు అని ఆ రోజున కృష్ణ భగవానుడు వరం ఇచ్చాడు. శంకరుడు సంతోషాన్ని పొందాడు. ఇప్పుడు బాణాసురుడు శివుని పరివారంతో చేరిపోయాడు. కాబట్టి ఇప్పుడు వాడు కైలాసం బయట కాపలా ఉండాలి. ఇప్పుడు అతను తన నిజస్థితిని గుర్తించాడు. సంతోషంగా శంకరుడు కైలాసం చేరుకున్నాడు. బాణాసురుడు కోటలోకి వెళ్ళి అనిరుద్ధుడికి ఉషాదేవికి వివాహం చేసి వారికి వస్త్రములు మూల్యములు ఆభరణములు బహూకరించి ఉషా అనిరుద్ధులను కృష్ణ పరమాత్మతో ద్వారకా నగరానికి సాగనంపాడు. ఈ విధంగా ఉషాపరణం అనే ఘట్టము ఎన్నో రహస్యాలని ఆవిష్కరించింది. ఎవరు ఈ ఘట్టాన్ని వింటున్నారో, ఎవరు పరమశివుడంతటి వాడిని కింకరునిగా చేసుకున్నాడో, ఎవరు తొట్టతొడకి 4 చేతులతో పరమశివునికే కింకరుడు అయ్యాడో, కృష్ణుని విజయానికి పొంగిపోయిన వాళ్ళు ఎవరు ఉంటారో, అల్పాంతం వరకు ఎవరు ఈ బాణాసుర కథ వింటున్నారో, కృష్ణ విజయం వింటున్నారో, ఆయన నామం ఎవరు చెబుతున్నారో వారికి సమస్త విజయాలు చేకూరుతాయి. వాళ్ళకి ఓటమి సంభవించదు. జయం కావాలనుకున్న పరిస్థితుల్లో ఈ ఉషాపరిణయ ఘట్టాన్ని, బాణాసుర ఘట్టాన్ని ఒక్కసారి పారాయణ చేసుకుని బయలుదేరుతూ ఉంటారు. ఇది అంత గొప్ప ఉపాఖ్యానము. ఇది ఉషాపరిణయ ఘట్టము. ఈరోజు భాగవతం ఇంతటితో స్వస్తి.